కానీ ప్రభువుని అర్థం చేసుకోవడానికి ఏ చదువు అవసరము లేదు, మంచి జ్ఞానము ఉంటే చాలు. ప్రభువుని అర్థం చేసుకోవడానికి నా పేరు పక్కన ఎన్ని డిగ్రీలున్నా ఉపయోగము లేదు. నాలో ఆయనను విశ్వసించి నమ్మి ఆయనతో నడిచే గుణము ఉంటే చాలు, నీవు ప్రభువుని అర్థము చేసుకోగలవు. ఎవరు నన్ను అనుసరించగలడు? తనను తాను త్యజించుకొని, తనను తాను రిక్తుని చేసుకొని, తనను తాను నా కోసం తగ్గించుకున్నవాడే కదా నాతో నలవగలడు. 84వ కీర్తన 10వ వచనం ఒక వాక్యాన్ని చూసినప్పుడు, 84వ కీర్తన 10వ వచనం, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ల గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు. మనం ఎన్నో చేస్తాం, కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి ఆ సమయము, ఆ గడియ ఉంటే చాలు. ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు, ఆయన మందిరములో ఉంటే చాలు, అందరము ఆశీర్వదించబడతాం. ఆయన రాజ్యములో 2 లేక 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి దైవ ప్రేమ, రెండవది సోదర ప్రేమ. క్రీస్తు రాజు అనే వ్యక్తి మనకు నేర్పుతూ ఉన్నది యుద్ధాలు చేయమని కాదు. క్రీస్తు రాజు అనే వ్యక్తి మనకు నేర్పుతూ ఉన్నది మన మిత్రులతో కొట్లాడుకోమని కాదు. క్రీస్తు రాజు అనే వ్యక్తి మనకు నేర్పుతూ ఉన్నది ఇతరులను పరిహసించమని కాదు. క్రీస్తు రాజు అనే వ్యక్తి మనకు నేర్పుతూ ఉన్నది మనం పరిహాసాలు పాలు కావాలని కాదు. ఆయన నేర్పుతూ ఉన్నది సత్యత, సమాధానము, విశ్వసనీయత, నమ్మకమైన జీవితం జీవించాలి అన్న నమ్మకాన్ని ప్రభు మనకు అనుదినము కూడా తెలియజేస్తూ ఉన్నారు.